శ్రీమాత్రే నమః. నమస్కారం, శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహు కాస్త అనుకూలంగా లేడండి. 6వ ఇంట్లో బృహస్పతి, శని మీ యొక్క 3వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉండి, కుజుడు తిరోగమనంలో ఉన్నాడు. శుక్రుడు 2 డిసెంబర్ నుండి 28 డిసెంబర్ వరకు 3వ ఇంట్లో, తర్వాత శుక్రుడు 29 డిసెంబర్ నుండి 7 జనవరి వరకు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నాడు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశాలే ఉన్నాయి. విలాస జీవితం మీద వ్యామోహం పెరుగుతుంది, కాస్త కంట్రోల్. గురుగారు, మీరు ఎన్నో రోజులుగా చెప్తున్నారు ధనుసు రాశి వారికి చాలా బాగుందన్నారు, అప్పుడే మిశ్రమం ఉందా అంటే, బాగా ఉంది అంటే ఉంది, మీరు ప్రయత్నం చేయకపోతే మా బాధ్యత కాదు. నాకు తెలిసి ఎవరెవరికి చెప్తున్నారో వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఉన్నత స్థితులకు వెళ్తున్నారు. ఆ ప్రయత్నాన్ని పెట్టుకొని ప్రేమించే ప్రేమ జంటకు ఇది కాస్త ఇబ్బంది, పెద్దవాళ్ళని ఇంకా చెప్పించి పెళ్లి చేసుకోవడం మంచిది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా ఖర్చులు కూడా దానికి 2 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల కాస్త ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఉంది. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. సహ ఉద్యోగాల సహకారం మాస ద్వితీయంలో బాగుంటుంది. కొందరు పరిమిత పదోన్నతులు, వేతనాల పెంపు వంటి ప్రయోజనాలు మాస ద్వితీయంలో పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో రహస్య శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇల్లీగల్ సబ్జెక్ట్స్ ఎందులోనూ ముట్టుకోకండి. అది ఏ రకమైన ఇల్లీగల్ అయినా కూడా దాన్ని చేయకండి, దానివల్ల మీరు దొరికిపోతారు, జాగ్రత్త. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు మాస ద్వితీయంలో చాలా బాగుంటుంది. ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన లైసెన్సులు వాటి పొందడంలో కాస్త జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు మాస ద్వితీయంలో ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి డోకా ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప ఏదో ఉండదు. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ ముట్టుకోవద్దు ఈ నెల, ఏమవుతుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ స్ట్రెస్ మాత్రం తగ్గట్లేదు. వివాహం కాని వారికి ఈ యొక్క 2-3 నెలలు వెయిట్ చేయండి. మీకు అనుకూలమైనటువంటి రోజులు ఈ డిసెంబర్లో ధనుసు రాశి వారికి. విద్యార్థుల గురించి వచ్చేటప్పటికి చాలా కష్టపడి చదవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుంది. టైమింగ్స్ ఆఫ్ వర్క్ పెరిగిపోయి మీరు కొంచెం విశ్రాంతి లోపంగా ఉంటారు. అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్ 2, 5, 8, 11, 14 బాగుంటుంది. చంద్రాష్టమం డిసెంబర్ 17 నుండి 20 తెల్లవారుజామున 1:59 వరకు ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 3, 5, 7. పూజించవలసినటువంటి దైవం మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి. మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి. చక్కటి ఒక దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి.
శనివారాల్లో శనిదేవుని పూజించండి తప్పకుండా. శుక్రవారాల్లో మహాలక్ష్మికి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దేవాలయాల్లో దీపం వెలిగించండి. గొప్ప ఫలితాల్ని పొందుతారు. అతి శక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉంటారు. మీ వయస్సు సంఖ్యతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకూడదు. కరుంగాలి మాల కావాలన్నా కూడా వాట్సాపే చేయాలి. విజయోస్తు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరికీ షేర్ చేయట్లేదు. మీకు ఇక్కడ పెట్టుకొని గురువుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది. తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.